సార్ దీన్ని మనము ఇప్పుడు టెర్రరిస్ట్‌ని వాళ్ళు కాపాడుతున్నారని అంటున్నారు గదా! ఇప్పుడు మనకు డెఫినైట్‌లీ వాళ్ళు టెర్రరిస్ట్‌లే. మనకి ఎప్పటికైనా ముప్పుంది వాళ్ళ దగ్గర నుండి. మరి పాకిస్తాన్‌కి అక్కడ వాళ్ళు కాపాడుతున్నారు అంటే వాళ్ళ పర్పస్ ఏంటసలు? అంటే వాళ్ళేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? కాదమ్మా. ఇది మీకు ఒక విషయాన్ని మనం ఇది చేసేటప్పుడు కూలంకషంగా చర్చించాలి. హ్మ్. అటు యూకే, ఇటు యూఎస్ హ్మ్. ఈ 2 తమ సొంత ప్రయోజనాల కోసం వీళ్ళకి డబ్బులిచ్చి టెర్రరిజాన్ని స్టార్ట్ చేయించింది. ఓకే. నిన్న వాళ్ళ మంత్రి కూడా అదే కదా చెప్పాడు యూకేలో. హ్మ్. 30 ఏళ్ల నుంచి మీకోసం కదా సాకుతా ఉండమని. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు అది పాము కొండ చిలువైంది. దాన్ని వదిలించుకోలేరు, ఉంచుకోలేరు. ఓకే. కాబట్టి అట్ట కొనసాగించాల్సిందే. ఇట్ట మనం వెళ్ళి నాశనం చేయాల్సిందే. దానికి వేరే ఇంకొక మార్గం ఏం లేదు. కానీ ఇక్క చూడాల మన ఆహ్, దేశ పరిస్థితి, దేశం ఎలా రియాక్ట్ అవుద్ది అనేది. ఈ 9 లొకేషన్స్ మీద జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ 25 మిసైల్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. అండ్ 70 మంది టెర్రరిస్ట్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారు. అండ్ ఇట్ హాస్ రీచ్డ్ 60కి పైగా వుండెడ్ ఉన్నారు. అండ్ మేబీ ఇప్పటికి ఫిగర్ మారిపోయి ఉండొచ్చు. బట్ అంటే ఇది ఎంత వరకు దీంట్లో కూడా మేజర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరు చచ్చిపోయారు. హ్మ్. ఇద్దరు చచ్చిపోయారమ్మా. ఓకే. సో వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళ దాని గురించి. సీ ఇప్పుడు వాడు ఆఫీస్ అయ్యి ఏడ్చాడు. హ్మ్. నా కుటుంబంలో ఫ్యామిలీ 14 మొత్తం మంది చచ్చిపోయారని. అవునవును. సో ఇంకొకడిని చంపడానికి నువ్వు సిద్ధమైనప్పుడు నువ్వు చావడానికి కూడా రెడీగా ఉండు. హ్మ్. వెరీ సింపుల్ లా. వాట్ ఎవర్ యూ గివ్ హ్మ్. యూ విల్ గెట్ ద సేమ్. కర్మ ఎవ్వడిని వదలదమ్మాయి. అంటే మనం కొంచెం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళి మాట్లాడుకుంటే అవును. కర్మ అనేది ఖచ్చితంగా నువ్వు చేసిన కర్మకు రిటాలియేషన్ ఉంటుంది. హ్మ్. అటాక్ తర్వాత దాని ఎందరు తర్వాత చచ్చిపోలేదమ్మా. ఎందరు ఎందరు లీడర్స్ చచ్చిపోలేదు. హ్మ్. ఏది టెర్రరిస్ట్ లీడర్స్ చంపుతున్నారు, చేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క మానసిక స్థితి అమ్మా. హ్మ్. నువ్వు జాగ్రత్తగా గమనిస్తే దిస్ ఇస్లామిక్ టెర్రరిజం ఎటువంటిది అనంటే ఫస్ట్ జిహాద్ అంటారు. అంటే వేరే మతస్థులు హ్మ్. ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపేస్తూ వచ్చారు. ఓకే. ఇప్పుడు నీకు పాకిస్తాన్‌లో అదే పరిస్థితి. మనకు ఆహ్, పాకిస్తాన్ ఏర్పడినప్పుడు 23% హిందువులుండారక్కడ. హ్మ్. ఇప్పుడు 0.5% ఏమో ఉన్నారు. ఏమయ్యారు వాళ్ళందరూ? అందరూ చంపబడ్డారు. మతం మార్చబడ్డారు, చంపబడ్డారు. ఓకే. సో, జిహాద్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? ఇప్పుడు చంపడం అలవాటు పడిన వాడికి హ్మ్. ఏముంటుంది నెక్స్ట్? చంపుతూనే పోతుంటాడాడు. వాళ్ళని వాళ్ళే చంపుకోవడం మొదలుపెట్టారు. హ్మ్. ఏది సున్నీలని, షియాలని, అహ్మదియాలని వాళ్ళలో వాళ్ళకు డిఫరెన్సెస్ మళ్ళీ. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చస్తున్నారు కదా! హ్మ్. సో, ఇది ఇప్పుడు క్యాన్సర్ అమ్మాయి. తనను తానే తినేస్తూ ఉంటుంది. తన శరీరాన్ని తానే తినేస్తూ ఉంటుంది. అదే పరిస్థితి పాకిస్తాన్‌ది. ఓకే. పాకిస్తాన్ ఈస్ ఎ క్యాన్సర్. సార్ ఎండ్ ఆఫ్ ద డే పర్పస్ అంటూ ఒకటి ఉంటది కదా! స్టార్ట్ అయిన పర్పస్ వేరు. అది కంటిన్యూ అవుతుంది. ఎండ్ అనేది ఉండదా? అంటే పర్పస్ దేని మీద వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అసలు? ఆన్ వాట్ ఎవరు? బేసిస్? పాకిస్తాన్. ఓన్లీ రిలీజియన్ బేసిస్ అనుకోండి. ఇందాక ఒక మంచి మాట విన్నాను నేను. పాకిస్తాన్ ఈస్ నాట్ ఎ స్టేట్. హ్మ్. ఇట్స్ ఎన్ ఐడియా. హ్మ్. సో, ఐడియాని చంపాలిప్పుడు. స్టేట్‌ని చంపినంత మాత్రాన ఐడియా సావదు. సో, ఐడియాని చంపాల. ఐడియాని చంపడం అంత సులభం కాదు. ఇట్ హ్మ్. టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్. ఫస్ట్ ఇట్లా ఇది చేసుకుంటూనే పోవాలా. వార్ ఈస్ ఫర్ పీస్ అమ్మా. నీకు తప్పని పరిస్థితుల్లో వార్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్ ఆప్షనే. కానీ ఎన్నేళ్ళు ఇలా భరిస్తూ పోతావు? హ్మ్. దీనికనేది ఒక అంతం అనేది ఉండాలి కదా! ఆ అంతం లేకుండా ఎక్కడి దాకా ఎళ్తావు? ఎంతమంది నీ వాళ్ళని చంపుకుంటూ కూర్చుంటావు? మీరన్నట్టుగా ఐడియాని చంపాలి అని అన్నారు కదా సార్. వాట్ ఈస్ ద ఐడియా సార్? ఇదే ఇస్లామిక్ జిహాద్. హ్మ్. ఇస్లామిక్ జిహాద్ ఈస్ ఎన్ ఐడియా. అండ్ దానికి టెర్రరిజం ఈస్ ద వెపన్.
సో ఇస్లామిక్ టెర్రరిజం ఇది, వాళ్ళ మతం బోధించేటటువంటి విషయం. సో వాళ్ళ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అంటే నేను ఓన్లీ రిలీజియన్ వైజ్ గా మాట్లాడితే ఎవరైతే మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కూడా మాకు ఖురాన్ ఏది చంపాలి ఇలా ఉండాలి అని ఎవరు చెప్పారు? ముస్లిమ్స్ 25 వర్సెస్ ఉన్నాయి, 25 వర్సెస్ ఉన్నాయి ఏది జిహాద్ చేయమని. ఎవరు కాఫిర్లు ఎవరో వాళ్ళని చంపమని చూపించమంటావా? కాదమ్మా, గ్రంథం చెప్తుంటే నీకు బైబిల్ కూడా అదే చెప్తుంది తెలుసా. నన్ను నమ్మని వాడిని, చెల్లి గాని తమ్ముడు గాని అన్న గాని తల్లి గాని తండ్రి గాని చంపమని బైబిల్ చెప్తుంది, ఖురాన్ చెప్తుంది నన్ను నమ్మని వాడిని చంపండి అని. వీళ్ళు పైకి వేరే మాటలు మాట్లాడతారు. సరేనమ్మా, మరి చంపమని చెప్పదు, చంపుతున్నటువంటి వాళ్ళందరూ ఎవరు? వాళ్ళ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ నేను చెప్తున్నాను. అవునమ్మా, ఇప్పుడు నువ్వు చంపుతున్న వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారనుకుందాం, ముస్లిమ్సే వాళ్ళు. బట్ చంపుతున్నది ముస్లిమ్స్ నా హిందూస్ నా రిలీజన్ వైజ్ గానే చూస్తున్నారు జనాలు. హిందువులే కదా. అవును, అదైతే నిజమే. మరి అవును, ఇక్కడ జరగడం లేదా? ఇక్కడ నిన్న ముర్షిదాబాద్ లో, బెంగాల్లో ముర్షిదాబాద్ లో ఎవరిని చంపారు? హిందువులనే కదా చంపింది. అవునా కాదమ్మా? నువ్వు మతం శాంతి మతం శాంతి మతం అని చెప్పుకుంటే సరిపోద్దా? ఆచరణలో ఎక్కడ? వాళ్ళని నేను తప్పు పట్టడం లేదమ్మా, వాళ్ళు వాళ్ళ మత గ్రంథం చెప్పినట్టు నడుస్తున్నారు. వాళ్ళ మత గ్రంథం ఇదే చెప్పింది. కాబట్టి నువ్వేమి వాళ్ళ వైపు నుంచి మాట్లాడితే నేను వాళ్ళతో నీకు తెలియదు కాబట్టి వాళ్ళు ఇది చెప్పారు నీకు. నేను ఇప్పుడు నేను ఏది సైడ్స్ తీసుకోను. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీలో ఉన్న చెడుని అంతం చేయాలి, అది జిహాద్ చెప్తుంది అని వాళ్ళు చెప్పారు. మరి ముస్లిం టెర్రరిస్టులు అందరూ, ఇస్లామిక్ టెర్రరిస్టులు అందరూ నీలో ఉండే చెడుని చంపుతున్నారా, నిన్ను చంపుతున్నారా? చెప్పమ్మా. మనుషుల్ని చంపుతున్నారు. మరి ఏది కరెక్ట్? చూడు, నీ ఒక్కటే గుర్తుపెట్టుకోమ్మాయి, నేను మతానికి విరుద్ధంగా మాట్లాడటంలా. భారతదేశంలో హిందువులు మెజారిటీ ఉన్నంత వరకు మాత్రమే ఇక్కడ సెక్యులరిజం ఇవన్నీ చెల్లుబాటు అవుతాయి. హిందువులు మైనారిటీలు అయినటువంటి మరుక్షణం సెక్యులరిజం లేదు, ఇంకొకటి లేదు, అందరూ నరకబడుతూ పోతారు. ఇది జరుగుతున్న సత్యం, జరిగిన సత్యం. నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో జరగలా? జరిగిందా లేదా? అక్కడ ఎవరైనా టెర్రరిస్టులు వచ్చి చంపారా? కామన్ పీపుల్ వెళ్ళారు. సందేశ్ ఖలీలో ఏం జరిగింది? ఎవరు చంపారు? కామన్ పీపుల్ కదా అక్కడ హిందువుల్ని చంపింది. ముర్షిదాబాద్లో కామన్ పీపుల్ కాదు హిందువుల్ని చంపింది. బంగ్లాదేశ్లో చంపుతున్నది కామన్ పీపుల్ కాదు. చెప్తే సరిపోద్దమ్మా, ఆచరణలో ఉండబల్లా. మీ ప్రశ్నకి సమాధానం దొరికినట్టేనా? దొరికింది సార్, దొరికింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.